వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సానుకూల నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పదవి విరమణ అనంతరం పొందే పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇది పెన్షనర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు చూసుకున్నట్లయితే అప్పారావు అనే పదవీ విరమణ పొందిన తహసీల్దార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పైన శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లో ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇచ్చిన తీర్పును అప్పారావు గారు సవాల్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారంగా పెన్షన్ కమ్యుటేషన్ రికవరీని తప్పనిసరిగా 15 ఏళ్ల పాటు కొనసాగించాలి. అయితే అప్పారావు వాదన ప్రకారం తనకు చెల్లించిన రూ. 7,55,000 రికవరీ కమ్యుటేషన్ మొత్తాన్ని 8% వార్షిక వడ్డీతో కలిపి మరీ రికవరీ చేస్తే అది కేవలం 11 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తిగా రికవరీ అయిపోతుంది. సుప్రీంకోర్టు జోక్యం రాజ్యాంగ విరుద్ధమైన నిబంధన. అప్పారావు వాదన ప్రకారంగా ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్‌లోని 1944లోని సెక్షన్ 18 ప్రకారంగా 15 ఏళ్ల పాటు రికవరీ చేయాలన్న నిబంధన 11 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తిగా తీరిపోయినప్పటికీ అదనంగా మరొక 3 సంవత్సరాలను 7 నెలల పాటుగా రికవరీని కొనసాగించడం వల్ల తనకు నష్టం కలుగుతోందని, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, కాబట్టి దానిని రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ వినయ్ బిష్నాయ్‌లతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్ 18లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. పెన్షనర్లకు ఊరట లభిస్తుందా అంటే ఈ పరిణామం పెన్షనర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం, రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావు అప్పీల్కు మద్దతుగా నిలవడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నారు. గతంలో 11 సంవత్సరాల 3 నెలల్లో రికవరీ పూర్తవుతుందన్న విధానం ఉండగా ఏపీ హైకోర్టు 15 సంవత్సరాల రికవరీని నిర్దేశించడంపై పెన్షనర్ల వర్గాల్లో అసంతృప్తి ఉంది. సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఈ నిబంధనల వెనుక ఉన్నటువంటి న్యాయబద్ధ రాజ్యాంగ చెల్లుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెన్షనర్లకు అనుగుణంగా తీర్పు వస్తే అది లక్షలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థికంగా గణనీయమైన ఊరటనిస్తుంది. ఈ కేసు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ నిబంధనలపైన ప్రభావితం చేయవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.